सुराध्यक्षाय नमः निर्विकल्पाय नमः निरञ्जनाय नमः निराभासाय नमः श्रीनिवासाय नमः अलवेनमंगाय नमः पद्मावते नमः कामाक्षे नमः क्रोधसंभवाय नमः प्रकृते नमः सुकृत्ये नमः विद्यायै नमः सर्वभूतहितप्रदाय नमः श्रद्धायै नमः सुधायै नमः काकुत्साय नमः गगवाहनाय नमः नीलाम्बुदे नमः नित्याय नमः नित्यतृप्ताय नमः आचञ्चलाय नमः निर्गुणाय नमः निर्गुणाय नमः निराश्रयाय नमः निर्विकल्पाय नमः वेदाय नमः वधुवासुदेवाय नमः वसुप्रदाय नमः वरलक्ष्मे नमः भूलक्ष्मे नमः श्रीलक्ष्मे नमः सन्तानलक्ष्मे नमः सौभाग्यलक्ष्मे नमः नारायण नमः नारायणाय नमः ओं सौरये नमः पिंगलाय नमः हेमकूटवे नमः त्रिकाग्निकालाय नमः कालाग्निसम्पन्नाय नमः कालाग्नि त्रिकालज्ञानसम्पन्नाय नमः अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाय नमः श्री वीरवेंकटरमासहित सत्यनारायण स्वामिने नमः इద్దరం పెట్టండి ఊదుబత్తి చూపించండి నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలి సమర్పయామి వేరే వెలిగించాలి దేని దానికి అది సమర్పయామి ధూపమాగ్రాపయామి దానికి ఉంటున్నాయి దీపాలు ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి తుడితిప్పండి నైవేద్యం కొబ్బరి చిప్పల మీద నీళ్ళు చల్లండి ఓం ప్రోక్ష ప్రశిష్య ఆసాధ్య అమృతారోస్తు మహాగణాధిపతే నమః అవసరార్థే చేసి చూపించండి అవసరార్థే నారికేలోపహార నైవేద్యాన్ని విదయామి ప్రథమాయ నమః ద్వితీయాయ నమః తృతీయాయ నమః చతుర్థాయ నమః పంచమాయ నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి పూర్వాభోజనం उत्तराभोजनं समर्पयामि हस्तं प्रक्षालयामि पादौ प्रक्षालयामि ताम्बूलं समर्पयामि भोगीफलस्य कर्पूरै नागबलिदलितामुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रदुह्यतां हिरण्यगर्भगर्भस्थं एवमेदं विवावसो अनन्तपुण्यफलदा अतः शान्तिं प्रयत्नमे धनं పెట్టండి నక్షత్ర ధనం పెట్టండి ఆత్మప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి जय श्रीमद् रमारमण गोविंदो हर सत्यनारायण स्वामी की नक्षत्र पट्टुकोंडि चेप्पंడి अमोघं कुंडलीकाक्षं नृसिंहं दैत्यसूदनं विरूपाक्षं महा सत्यनारायण स्वामिने नमः इద్దరు కోరిక కోరుకోండి నక్షత్ర పట్టుకుని కథ వినండి అనగనగా ఏకదా నైమిషారణ్యే కృషే సౌనకాదయ ప్రభుత్వ రాగం సర్వం పౌరాణికం కలు పూర్వకాలంలో నైమిషారణ్యం అనే పట్టణంలో శౌనకాది మహాములందరూ కూడా కూడి ఉన్నవారై ఆ సూత మహాముని కోరారట. ఏమని కోరారు? ఏ వ్రతము చేస్తే పుణ్యం కలుగుతుంది, ఏ తపస్సు చేస్తే పుణ్యం కలుగుతుంది, మానవుడు కోరిన కోరికలు నెరవేరాలంటే ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి తపస్సులు చేయాలని అడిగారట. అప్పుడు ఆయన ఏమని చెప్పాడు? మనకు 14 లోకాలు ఉన్నాయి. పతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకాలు. ఇవి కాక భూలోక భువర్లోక సువర్లోక మహాలోక తపోలోక జనోలోక సత్యలోకాలు. ఈ 14 లోకాల్లో కూడా నిత్యము నారద మహాముని తిరుగుతూ మార్గదర్శనంలో భూలోకానికి వచ్చాడు. ఆ భూలోకంలోని మానవులు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారట. అలాంటి మానవులను చూసి ఎందువల్ల ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి వచ్చిన బాధలేంటి, వీళ్ళ బాధలు పోవాలంటే ఏం చేయాలి, నివారణోపాయం తెలుసుకోవాలని చెప్పి ఆ యొక్క నారదుడు విష్ణులోకానికి వెళ్ళాడు. విష్ణులోకానికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి ఏమన్నాడు? తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం, 4 చేతులు కలవా, వాక్కుతో వివరించి చెప్పుడు అతీతమైన రూపం గలవాడా, భక్తుల బాధలు తొలగించేటువంటి ఓ శ్రీమన్నారాయణ నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఆయన ప్రార్థన వినగానే కళ్ళు తెరిచి చూసి, ఊరికి రారు మహానుభావులు, నారద నీవు వచ్చావంటే ఏదో కారణం లేదు, నా దగ్గరికి రావు, ఆ కారణం ఏంటో తెలియపరచు అని అన్నాడు. అనగానే స్వామి నేను 14 లోకాలు తిరిగి వస్తున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ భూలోకంలోని మానవులు మాత్రం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక గుడ్డి వాళ్ళే, మూగవాళ్ళే, చెవిటి వాళ్ళే అనేక రకాల ఈతి బాధలతోని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ బాధలు పోవాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగాడు. నారాయణమూర్తి అన్నాడు, నారద చక్కటి ప్రశ్న వేశావు, లోక హితార్థివి నీవు, లోకంలో అందరి మంచి కోరేవాడివి అని చెప్పి ఏమన్నాడు? ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళు వెంటనే మనం చేస్తున్నటువంటి ఇదే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే భక్తితో శ్రద్ధతో చేస్తారో వాళ్లకు ఇహలోకమందు కూడా సుఖము, సౌఖ్యము, భోగము, భాగ్యము అన్నీ కూడా కలుగుతాయని చెప్పాడు. మరి వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దాని విధానం ఏంటి, దాని విధానాన్నంతా కూడా సవిస్తరంగా తెలియపరచమన్నాడు. అనగానే చెప్పాడు, మాఘేచ మాధవే చైవ కార్తీకే శుచుభేదినే, మాఘమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాశి నాడు కానీ, పున్నమి నాడు కానీ ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని ఉదయంలో కానీ, మధ్యాహ్నంలో కానీ,
రాత్రి ప్రారంభ కాలంలో కానీ ఎప్పుడైనా కూడా ఉపవాసంగా ఉండి పవిత్రంగా ఎంగిలి మంగళం లేకుండా చక్కగా శుద్ధిగా శుచిగా ఆ స్వామివారికి పూజను అర్పణ చేయాలి. స్వామివారికి కావలసినవి ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలతోనే స్వామివారికి అభిషేకం చేయాలి. అరటిపండు, తమలపాకులు, ఒక్కలు, ఖర్జూరకాయలు, పసుపు కొమ్ములు, రూపాయి బిళ్ళలు అన్నీ కూడా దేవుడు సమానంగా చేర్చి సేరుంబావు కానీ మానేశ్వరు కానీ బియ్యాన్ని చేర్చి మన మనుషులను బట్టి మన గోధుమ పిండిని చేర్చి దానికి నెయ్యిని జత చేసి దానికి కిస్మిస్, యాలకులు, జీడిపప్పు అని ప్రసాదంలాగా తయారు చేసి లాస్ట్లో చివరిలో పూర్ణాలు, పాయసము మనం చేసుకున్నటువంటి నైవేద్యాలు, అపూపాలు స్వామివారికి అనేక రకాల 9 రకాల నైవేద్యాలను కూడా మన శాతనైతే ఎన్నైనా 3 ఉంటే 3, 2 ఉంటే 2, 1 ఉంటే 1 శాతనైనంతలో ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి భక్ష్య భోజ్యాదుల చేత చేయించిన బ్రాహ్మడి చేత అక్షంతులు వేయించుకొని బ్రాహ్మడికి సదక్షిణ తాంబూలాలు ఇచ్చి బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వచనాన్ని పొంది బ్రాహ్మడికి ఫలదానం కూడా సమర్పించి ఫలము, బియ్యము అవన్నీ కూడా బ్రాహ్మడికి ఇచ్చి శాఖ భాగాలు బ్రాహ్మణుడు కూడా ఆతిథ్యంతో ఈ సత్యనారాయణ చేయడం వల్ల ఏందయ్యా వచ్చేదంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. మరి భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్న వాళ్ళకి వివాదాలు తొలగిపోతాయి. కోర్టు చిక్కులున్నా కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగాలేకున్నా కూడా బాగవుతుంది. ఈ సత్యనారాయణ స్వామి మాట వింటేనే ఎంతో పుణ్యం. తీర్థప్రసాదాలు తీసుకుంటే ఇంకా పుణ్యం. మరి కూతురు చేసుకున్న వాళ్ళకి ఎంతో పుణ్యం. మరి ఖర్చు పెట్టి అందువల్ల ఈ కథను ఎవరైతే వింటారో, విన్న వాళ్ళకు, చూసిన వాళ్ళకు, చేసిన వాళ్ళకు, చెప్పిన వాళ్ళకు అందరికీ ఈ కథ ద్వారా మొదటి కథలో ఈ విధంగా చెప్పాడు. జై కాంతపురాణే లేవకంటే పదమూధ్యాయ సమాప్త. జై శ్రీమద్ రమణ గోవిందో. కంకణాలు కట్టుకోండి ఫస్ట్, తర్వాత అందరు కట్టు. భార్య కొట్టు మీ ఇద్దరు కొట్టేది కట్టమని, నువ్వు కొబ్బరికాయ కొట్టాలమ్మ. కంకణం కట్టుకున్నాక तेन भद्रोपले राजा दानवेन्द्रो महाबला तेन भद्रामे ग्रंथरमाचरे दुष्टिर्वृत्त अभिवृद्धिकङ्कणं करोमि दम्पत्यो अभिवृद्धिकङ्कणं धान्यमिन्द्राय च सोमाः परिकलसे चाचरो रक्षाबन्धनमाचरेत् दुष्टिर्वृत्तर अभिवृद्धिकङ्कणं सामामन् जन्तकुम्मसः आर्विलमुट्येण्डे हिरण्यपात्रमदो पूर्णं ददाति. गंड कोट्टंडे. हिरण्यपात्रमदो पूर्णं ददाति. मदव्योधानेति एकदा ब्रह्म उपहरति एकदेव यजमान आयुष्येजो ददाति. सम्राजं च विराजं च अभिप्रियाजनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखेतया मासगुं सुजामधि. जय मैले पंडे नमः पार्वतीपतये हर महादेव शंभो शंकर శ్రీమద్ రమణ గోవిందో. అక్షంతలు పట్టుకోండి. రెండో కథ వినండి. గ్రామంలో బ్రాహ్మడికి శిక్ష కూడా లభించలేదు. అయితే ఆ బ్రాహ్మడు రక్తబండ మీద కూర్చొని రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయితే అప్పుడు భగవాన్ బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మడు బాధపడితే భగవంతుడు కూడా చూడలేక ఒక సన్యాసి వేషంలో వచ్చాడు. వచ్చి ఏమయ్యా బ్రాహ్మణుడా, వేద విద్యలు చదువుకున్నావు, అనేక శాస్త్రాలు చదువుకున్నావు, ఎందువల్ల ఇబ్బంది పడుతున్నావు, నీకు వచ్చిన ఇబ్బంది ఏందని అడిగాడు. స్వామి నేనేం చెప్పను, గత జన్మలో ఏం పాపం చేశానో కానీ ఈ జన్మలో నరక యాతన పడుతున్నాను, అనేక రకాల బాధలు పడుతున్నాను. నాటువంటి దరిద్రుడు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడని నేను బాధపడుతున్నాను. బ్రాహ్మణ జన్మ ఉత్తమమైన జన్మ, బ్రాహ్మణ జన్మను ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నాను. అంటే ఆయన అంత మాట అన్న మాకు మనం బ్రాహ్మణ జన్మ రావడమే నీకు పూర్వజన్మ చేసిన పుణ్యం వల్ల వచ్చింది. కానీ పూర్వజన్మలో నువ్వు కోటీశ్వరుడు కానీ ఎన్నడూ కూడా వాడికి దానం చేయలేదు, పిల్లికి బిచ్చం కూడా పెట్టలేదు, అందువల్లనే ఇలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పాడు. మరి నా బాధ పోవాలంటే, నా శాపం పోవాలంటే నేనేం చేయాలి స్వామి అన్నాడు. ఆయన అమోఘమైనటువంటి వ్రతం, సత్యనారాయణ వ్రతం అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్లకు ఇహలోకమందు కూడా సుఖము, సౌఖ్యము, భోగము, భాగ్యము అన్నీ కూడా కలుగుతాయ్యా. ఆ వ్రతాన్ని వింటేనే ఎంతో పుణ్యం ఉంటుంది, అటువంటి తీర్థప్రసాదం తీసుకుంటే ఇంకా పుణ్యం ఉంటుందయ్యా అని చెప్పి మాయమైపోయాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆ వేద పండితుడు ఎందుకు వచ్చాడు, ఆ బ్రాహ్మడు నాకెందుకు చెప్పాడు, నా మంచి కోసమే చెప్పాడు అనుకుని ఇంటికెళ్ళి ఆ రాత్రి ఉపవాసంగా నిద్రపోయి తెల్లవారుదామును లేచి స్నాన సాంధ్యానుదులు అన్నీ కూడా పూర్తి చేసుకొని కాశీ పట్టణానికి బయలుదేరాడు. కాశీ పట్టణానికి బయలుదేరగానే ఆ గ్రామంలో ఒక షావుకారమ్మ పిలిచింది. అయ్యగారు రాండి అన్నది. ఏంటమ్మా అన్నాడు. ఏంటి ఏమైనా పంచాంగం చెప్పాలా అన్నాడు. లేదు ఆయన పంచాంగం కాదు, మీరు మీ ఇంట్లో వ్రతం చేస్తున్నారట, కావలసిన సంభారాలు మొత్తం పీటతో సహా మీరు ఏది తెచ్చుకోవాల్సిన పని లేదు, అన్నీ కూడా నేను సమకూరుస్తాను,
మీరు చక్కగా భార్యాభర్తలు కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకోండి. నాకు రాత్రి దేవుడు కలలో చెప్పాడు, ఒక బ్రాహ్మడు పొద్దున్నే వస్తాడు, ఆయన అడగడు కానీ మీరే ఇచ్చి అన్ని సత్కారాలు చేయండి అని చెప్పగానే అది మా పూర్వజన్మ పుణ్యం, మీకు ఇవ్వడం అంటే బ్రాహ్మణులకి ఇవ్వడం అంటే చాలా పుణ్యం అని చెప్పి అప్పటికప్పుడు ఆ సామానంతా తీసుకొని ఇంటికి వచ్చి భార్యతో ఈ విషయం చెప్పి బావి మీదకి వెళ్ళి స్నానం చేసి బట్టలు ఆరేసుకొని మడి బట్టలు కట్టుకొని ఆమె మడి చీర కట్టుకొని ఇద్దరు భార్యాభర్తలు ఈ యొక్క సత్యనారాయణ వ్రతంలో కూర్చొని పూజ చేసుకున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా వ్రతాన్ని చేసుకున్నారో వాళ్ళు ఆనాటి నుంచి కూడా ఎంతో దారిద్ర్య బాధను అనుభవించలేదు. ఉన్నంతకాలం కూడా సుఖైన జీవనాన్ని అనుభవించి అంత్యకాలంలో స్వర్గలోక ప్రాప్తిని పొందారు ఆ బ్రాహ్మడు. అయితే అప్పుడు నారదుడు మళ్ళీ అడుగుతున్నాడు, స్వామి ఒక బ్రాహ్మడి కథ చెప్పారు, మళ్ళీ ఇంకా వర్ణన చేశారా? ఈ వ్రతం యొక్క విధానం కూడా అంతా కూడా చెప్పండి మాకు అనగానే ఆయన ఏమంటున్నాడంటే, నాయన ఒక బ్రాహ్మణుడింట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే ఒక బోయవాడు అడవిలో కట్టెలు కొట్టుకొని వస్తూ ఉన్నాడు. అతను వస్తూ ఉన్న మార్గ మధ్యంలో ఈ బ్రాహ్మణుడి దగ్గర రాగానే అతనికి మంచినీళ్ళ దాహం కలిగింది. ఆ దాహాన్ని తీర్చుకుందామని వెళ్ళేసరికి ఇదే సత్యనారాయణ కథ జరుగుతుంది. అంతా అయిపోయిన వరకు అక్కడే ఉన్నాడు. తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు, భోజనం చేశాడు. వెళ్ళే ముందర ఒక మాట అడిగాడు, అయ్యగారు ఈ వ్రతం ఏంది, ఎందుకు చేస్తున్నారు, దీనిలో ఉన్న అంతర్ధానం ఏంది అని చెప్పాడు. నాయన సకల బాధలు తొలగించేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే సత్యనారాయణ స్వామి. సకల దుఃఖాలను, సకల మానసిక బాధను, శారీరక బాధను, ఆర్థిక బాధను అన్నీ కూడా తొలగించేవాడు ఎవరయ్యా? సాక్షాత్తు నారాయణమూర్తి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. ఆయన అవతార పురుషుడు. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి అవతారంగా వచ్చాడు. అన్న వరంలో వెలిసిన దైవం, ప్రతి ఇంటికి దైవం అని చెప్పగానే ఆ కట్టెలు అమ్ముకునేవాడు రేపు నేను కూడా చేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పి, రేపు కట్టెలు అమ్ముతే ఎన్ని ద్రవ్యం అయితే వస్తుందో ఆ ద్రవ్యం చేత మనం సంభారాలన్నీ కూడా కొనుక్కొని పసుపు, కుంకుమ, ఊదుబత్తీలు అవన్నీ కూడా కొనుక్కొని చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పగానే ఆ పూరి గుడిసెలోనే సత్యనారాయణ వ్రతం చేయాలని తలంపుతోని కట్టెలు కొట్టుకున్నాడు. రోజంతా తిరిగినా 4 మోపుల కట్టెలు అమ్ముడుపోకపోయేది. ఆ రోజు తెచ్చిన 6 మోపుల కట్టెలు కాసేపట్లో అమ్ముడుపోయాయి. వెంటనే సత్యనారాయణ స్వామి సామానంతా కొనుక్కొని ఆ గుడిసెలో చక్కగా వచ్చి స్నానం చేసి భార్య కూడా స్నానం చేసి ఇద్దరు భార్యాభర్తలు సత్యనారాయణ పీఠం తెచ్చుకొని పెట్టుకొని ఆ పూరి గుడిసెలోనే తన భక్తికి, శక్తికి యుక్తంగా సత్యనారాయణ వ్రతం చేశాడు. ఎప్పుడైతే ఆ వ్రతాన్ని చేశాడో అతని వ్యాపారం తెల్లవారి నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఇంతింతై ఒడుడింతై మరి దానంతై నభో వీధి పైనంతై తోయద మండలాగ్రమమున కల్లంతై ప్రభారాశి పైనంతై అన్నట్టుగా ఆకాశాన్ని అంటింది. ఈ సత్యనారాయణ వ్రతం ఎల్లప్పుడూ మర్చిపోలేదు. ఉన్నంతకాలం కూడా సత్యనారాయణ వ్రతాలు ఏడాదికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఒకసారి చేస్తూ ఆయన కూడా ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. జై కాండపురాణి విధియోధ్యాయ సమాప్త. జై శ్రీమద్ రమారమణ గోవిందో. కొబ్బరికాయ ఆత్మట్టి అమ్మను. పూర్ణనుధాతి మదవ్యో దానీతి ఏకదా బ్రహ్మభారతి ఏకజైవ యజమానస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. జయ శ్రీమద్ రమారమణ గోవిందో. సత్యనారాయణ స్వామికి అక్షంతలు పట్టుకొని 3వ కథ చెప్తాను వినండి. పూర్వకాలంలో ఉల్కాముకుడని మహారాజు గారు ప్రజలను తన బిడ్డల వలె ధర్మ పరిపాలన చేస్తుంటే ఆ గ్రామంలో అతనికి ఏం తక్కువ అంటే ఒక సంతానమే లేదు. ఆ సంతానాన్ని పొందడానికై భద్రశీల నదీ తీరంలో కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్న సమయంలో ఆ గ్రామంలో ఒక శతానంద అయితే మార్గ మధ్యంలో రాజుగారు కనపడ్డాడు. ఓ రాజుగారు ఏదో లాభం పొందుతుందని చెప్పి ఈ షావుకారు కూడా రాజుగారి దగ్గర మాట్లాడద్దు, గంట అయిపోతుందిగా. ఆ రాజుగారు కూడా ఏమయ్యా షావుకారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నాడు. అయ్యా వ్యాపారానికి రత్నసార్పురానికి వెళ్తున్నాను, నేను వ్యాపారం కోసం పోతున్నాను, ఏక చేస్తున్నానయ్యా సంతానాన్ని పొందడానికి అనగానే అప్పుడు ఆ షావుకారు ఏమన్నాడు, నాకు కూడా సంతానం లేదు రాజా అన్నాడు. అనగానే నువ్వు కూడా చేయవయ్యా అన్నాడు. నేను ఇప్పుడు చేయను, సంతానం కలిగినాక చేస్తానన్నాడు షావుకారి. ఇక్కడ రాజుగారికి ఏమో సంతానం కోసం వ్రతం చేయగానే కొడుకు పుట్టాడు. ఇక షావుకారి అతడు తీసుకున్నాడు.
షావుకారి యొక్క భార్య పేరు లీలావతి. ఆ లీలావతికి ఈ విషయం చెప్పాడు. ఎప్పుడైతే మనకు సంతానం కలుగుతుందో అప్పుడు వెంటనే మనం వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తా, తీర్థ ప్రసాదం తీసుకున్నాం కదా ఇక అని చెప్పి వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఎప్పుడైతే దండం పెట్టారో అదే నెల తప్పింది. 10 మాసాలు మోసి 10వ మాసంలో ఒక చక్కటి ఆడపిల్లని కన్నది ఆ అమ్మాయి, లీలావతి. ఆ అమ్మాయి ఎట్లుంది? శుక్లపక్ష చంద్రుని వలె పున్నమి నాడు వెన్నెల ఏ విధంగా మెరుస్తూ ఉందో ఆ విధంగా మెరుస్తూ ఉంది. ఆకాశాన్ని అంటే అంత బంగారం అనేలాగా మెరుస్తుంది. ఆ అమ్మాయి కళ్ళకు నిండినది కాబట్టి కళావతి అనే నామకరణం చేశారు. ఆ అమ్మాయికి లేక పుట్టింది కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. 10 రోజులు అయిపోయింది. 11వ రోజున పురిటి స్నానం చేశారు. పురిటి స్నానం చేయించగానే మంచిగా ఆమె గుర్తు చేస్తుంది, సేటు గారు మనం ఈరోజు అమ్మాయి పుట్టే సంతానం కోసం వ్రతం చేస్తున్నాం కదా, మరి ఆ వ్రతం ఏదో చేద్దాం కదా, బ్రాహ్మణ్ణి పిలుద్దామంటే ఆ సావుకారు వినడు, చెప్తే వినడు, తనకు తోసదు. ఏమన్నాడు, ఇప్పుడు బ్రాహ్మడొద్దు, ఏమొద్దు, 3వ నెలలో బారసాల చేస్తాం కదా, అప్పుడు నామకరణం చేస్తాం కదా, అప్పుడు చేద్దాంలే అని చెప్పి వాయిదా వేశాడు. పూర్వకాలంలో భర్త మాటను జవదాటలేదు, కలియుగంలో భార్య మాటను జవదాటలేదు భర్త. ఆ షావుకారి దొరుకుతాడు. 3వ నెల రానే వస్తుంది. ఇప్పుడు బ్రాహ్మడొద్దు, వ్రతమొద్దు, ఏమొద్దు, అమ్మాయి బారసాల రోజు చేద్దామన్నాడు. బారసాల కూడా రానే వచ్చింది. చూస్తుండగానే బారసాల వచ్చింది. ఉయ్యాల డెకరేషన్ చేశాడు, అందరినీ పిలిచాడు. మీరు ఎట్లా పిలుచుకోరు, అందరూ పిలుచుకోరు కానీ ఉయ్యాల డెకరేషన్ చేసింది, కానీ పూలు కట్టాడు. కానీ సత్యనారాయణ పీట చేయలేదు, సత్యనారాయణ కథ మీదనే ధ్యాస లేదు. పుట్టిన సంతోషం, అమ్మాయి పుట్టిన సంతోషం అవసరం తీర్చేది అంటారుగా అన్నట్టు సామెత అయింది. అన్నట్టుగా ఆ షావుకారి అమ్మాయికి గుర్తు చేస్తుంది. అప్పటికి ఏమండి ఈరోజు బారసాల చుట్టాలందరూ వచ్చి వంటలు చేయిస్తున్నాం, చక్కగా అదే 2 గంటలు కూర్చొని సత్యనారాయణ కథ చేసుకుందామంటే ఆయన చెప్తే వినడు. అమ్మాయి పెళ్లి కాలంలో చేద్దాంలే అన్నాడు వాయిదా వేసి. చూస్తుండగానే అమ్మాయికి 8 ఏళ్ళు కానీ వచ్చాయి. పూర్వకాలంలో 8 సంవత్సరాలకే పెళ్లి చేసేవాళ్ళు. అయితే ఆ షావుకారు కూడా మరి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. వెతకంగా ఒక కాంచన నగరంలో ఒక యువకుడైన షావుకారుల పిల్లవాడిని తీసుకొచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఆకాశం అంత పందిరి, భూదేవంత ఇల్లులా కలిగి మహావైభవంగా 5 రోజులు పెళ్లి చేశాడు. నాగబెల్లి కాగానే ఆ షావుకారుకు దుర్బుద్ధి కలిగింది. మళ్ళా ఏమని, నా కాళ్ళు కళ్ళు కన్యాదానం చేసినా, నా అల్లుడిని కొనుక్కున్నా, నా అల్లుడు నా వ్యాపారం మొత్తం చూసుకుంటాడా, తెల్లారిసరికి అంత ఖజానా ఖాళీ చేస్తాడా అని చెప్పి అల్లుడిని నిలబెట్టుకుని వ్యాపారానికి వెళ్ళిపోయాడు. ఆ వ్యాపారం వెళ్ళిపోయిన నగరం వెళ్ళది. చంద్రకేతు మహారాజు గారు పరిపాలిస్తున్నాడు రాజ్యాగారంలో. ఆ రాజ్యాగారంలో దొంగలు పడి మాయాభట్టులు 2 పడవలు పూటలు తెచ్చి వీళ్ళ పడవల దగ్గర పడిచిపోయారు. ఇక వీళ్ళే దొంగలని చెప్పి తీసుకుపోయి జైల్లో పడేశాడు. అయ్యా మేము షావుకారులం అంటే కూడా వీళ్ళ మాటను ఎవరు లెక్క చేయలేదు. గ్రాచారం బాగాలేనప్పుడు అలాగే ఉంటుంది, పై మీద కండువే మామయ్య కరుస్తుంది అన్నట్టుగా ఈ షావుకారుల యొక్క ధనాన్ని మొత్తం కూడా లోపల ఆక్రమించుకున్నాడు. వీళ్ళని జైలు పాలు చేశాడు. ఇక్కడ తల్లిపీట పరిస్థితి ఉంది. అగ్నిహోత్రం పడి ఇల్లు కాలిపోయింది. ఉన్న ధనాన్ని దొంగలు దోచుకుపోయారు. కోటీశ్వర్ల మెరుగు బంగారము మెంగబోడు కోటీశ్వరుడు మాత్రం నేను తింటాడా? తినేది అన్నమే. పేదవాడైనది, లేనివాడైనది, ఉన్నవాడైనది అంతే. లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మెంగబోడు. మరి విర్రవీగి ధనము సంపాదన చూసి విర్రవీగి చివరకు దొంగలకిత్తురో దొరలకిత్తురో ఎడిపోతుంది సంపాదన. దాచి దయ్యాల పాలవుతుంది అన్నట్టు. అందువల్ల ఆ విధంగా మరి ధర్మం లేక, దానము లేక, ధర్మము లేక, ఒక మంచి లేక, ఒక చెడు లేక, దేవాలయం లేక, ధర్మం లేక మరి అన్నట్టుగా మరి 11 రోజులు లేక ఈ కార్తీక మాసం 30 రోజులు చాలా పవిత్రమైన రోజులు. మరి అలాంటి కార్తీక మాసంలో స్నానం చేసిన వాళ్ళు ఇంత దానం, ధర్మం, ఉసిరిక దీపం ఇవన్నీ కూడా పెట్టుకుంటే చాలా విశేషమైన పుణ్యం ఉందయ్యా అని చెప్పాడు. ఇంకా తీసుకుపోయి జైల్లో పడేశాడు. తల్లి బట్టలు ఎట్లారిపోయింది. అగ్నిహోత్రం ఇల్లు కాలిపోయింది. సిరిత వచ్చిన వత్తును సలిలము గనాది కేళము సలిలము భంగి సిరిత పోజిన పువ్వును కరిమింగిన వెలగ పండు. సంపద ఎట్లా వస్తుందంటే కొబ్బరికాయలకు నీళ్ళు ఎలా వస్తాయో మనం పోసిన నీళ్ళు అవేమన్నా దేవుడు సృష్టిలో ఇచ్చిండు. మరి అట్లా వస్తాయట. పోతే ఎలగపండు ఎట్లా ఎండిపోతుందో సంసారం కూడా కాసేపట్ల గాలిదువాన వస్తే కొట్టకపోతే ఎట్లయితే సంసారం కూడా చిన్న భిన్నం అవుతుంది మొత్తం. తెల్లసరికి మనం అనుకుంటాం కానీ నాకు కోటీశ్వరుడిని, నాకు ఇంత ధనం ఉంది, ఇంత పొలం ఉంది, ఇంత ఆస్తి ఉంది అనుకుంటాం. ఏమైంది విరవీగుటే కానీ ఏమీ లేదు. అది ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. నమ్మకమైంది కాదు. గ్యారెంటీ ఉందా ఏమన్నా? నేను గ్యారెంటీ 1000 ఏళ్ళు బతకగలను ఉందా, 100 ఏళ్ళు బతకగలను అనగలుగుతాం. ఇంకో గంటకి ఏం జరుగుతుందో మనకే తెలియదు. క్షణం విత్తం క్షణచిత్తం క్షణభంగురం మానవ జీవితం. అందువల్ల ఉన్నంతనే
దానం ధర్మం చేసుకోవాలి, పుణ్యం సంపాదించుకోవాలి, ఇలాంటి పూజలు చేయాలి, ఎంతో విపరీతమైన భక్తి ఉండాలి. నిత్యము స్నానం చేయగానే ఇంట్లో దీపారాధన జరగాలి. ఏ ఇంట్లో అయితే దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో దయ్యాలు రావట, ఇంటికి మహాలక్ష్మి వస్తుంది అటు ఇంటికి. మరి దీపం పెట్టని ఇంట్లో దయ్యాలు కొట్లాడతాయట. అందుకని నిత్యము దీపారాధన చేసుకోవాలి. ఇవాళ కార్తీక మాసం అని కాదు, 365 రోజులు వీలున్నంతలో. సరే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అటువంటి ఎప్పుడు వదిలేయాలి, కానీ మిగతా మాత్రం వదలవద్దు ఎప్పుడు కూడా. దీపారాధన మాత్రం దీపము కలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మి చేరి ధనముల నిత్తును అలాంటివి చేస్తారు. అందువల్ల కళావతి అన్నవాడి కొత్త అని చెప్పి ఒక బ్రాహ్మణి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇదే సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. అంతా అయిపోయేంత వరకు ఉంది. చివరికి తీర్థప్రసాదం తీసుకుంది, అక్కడే వంటలు చేస్తే భోజనం చేసింది. తన తల్లికి కూడా ఒక అరిటాకులో భోజనం తీసుకుంది. వెళ్ళేసరికి ఆలస్యమైంది ఆ అమ్మాయికి. అనగానే అప్పుడు తల్లి అంటుంది, అమ్మా వయసులో ఉన్న ఆడపిల్ల పెట్టెళ్ళావమ్మా, ఏంటమ్మా నీ ఉద్దేశం ఏంటమ్మా అనగానే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ, నాలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సరములు ఏమి లేవమ్మా, నాలో దుర్గుణం లేదమ్మా, నేను ఒక బ్రాహ్మణుల్లో సత్యవ్రతం జరుగుతుంటే వెళ్ళాను, అక్కడ ఆలస్యమైందమ్మా, నన్ను క్షమించని కాళ్ళ మీద పడగానే అప్పుడు తల్లి అంటది, అమ్మా క్షమించుడు నేను కాదు, మీ నాయనగారు నువ్వు పుట్టకముందు వ్రతం చేస్తానడు, చేయలేదు, బారసాలన్నాడు చేయలేదు, పెళ్ళి అన్నాడు, మనకు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పటికే 10 సంవత్సరాలైంది మనకు కనబడక. అందువల్లనే మన పరిస్థితులు ఇలా జరిగాయి. అందువల్ల ఎప్పుడైతే వస్తారో వాళ్ళు మన ఇద్దరం దండం పెడదామని చెప్పి దండం పెట్టగానే ఆ సత్యనారాయణ స్వామి కోపం తెల్లారిపోయింది. వెంటనే చంద్రకేతు మహారాజు గారు కురడా దెబ్బ కొట్టాడు. ఏమిరా రాజా, కంచే చేనుమయ్య కాపుగా చేవాడవడురా, నువ్వు రాజువు, శిక్ష విచారించకుండా ఇద్దరు షావుకారం జైల్లో పడతాడు. తెల్లవారేసరికి వాళ్ళ ధనాన్ని వాళ్ళు గెలిపించు, లేకుంటే నీ రాజ్యాన్ని భ్రష్టీకరణ చేస్తాను. కానీ అప్పుడు వెంటనే ఆ రాజుగారు ఆ షావుకారులను పిలిపించి కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళు తీసుకున్న దానికంటే రెట్టింపు ధనం ఇచ్చిన ఆయన, మీ శిక్ష పూర్తయింది, మీరు ఏదో గాచారం బాలేక జైలు పడ్డారు, కానీ మీరు దొంగలు గారు, వాస్తవంగా మీరు షావుకారులే, కానీ అలా మీకు గాచారం తప్పి అలా జరిగింది అని చెప్పి ఇంటికి పోయినాము. అనగానే అల్లుడు అంటుడు, మామయ్య సొమ్ము బాగా సంపాదించాము, బయట ఉంటే ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తాం అంటుడు. సొమ్మ ఏం చేస్తుందంటే ప్రాణం అంటే స్నేహితుడిని పగ చేస్తుంది. ఈ సొమ్ము వల్లనే విభేదాలు, తల్లికైనా బిడ్డకైనా, తండ్రికైనా, కొడుకైనా, పెళ్ళానికైనా, మొగుడికైనా. అందువల్ల ఈ విధంగా వస్తున్నారు. జై సమస్త జై శ్రీమత్ ప్రమాణం. చెరువుసారి కొట్టు కొబ్బరి చేసే ఇంటికి మంచిలు తెచ్చిరా తీసుకో గ్లాసులో గంటా ఉంటారంటే మాటలా ఒకే రోజు చెప్పిందే చెప్తాను. 5 కథలు అక్కడ మళ్ళీ 5 కథలు 10 కథలు శాత కావట్లేదు కదా, జ్వరం వచ్చింది నాకు, రాత్రి నిద్ర లేదు. జయ రమారమణ గోవిందో, వెంకటరమణ గోవింద గోవింద. అధ్యాయ ప్రారంభ. అక్షంతలు పట్టుకోండి. లాస్ట్కి అందరికి ఇద్దాం. ఇప్పుడు లాస్ట్కి ఇద్దాం అందరికి. అన్నం పెడతారు మామూలుగా. అక్షంతలు తీసుకోండి, 4 కదా. ఆ విధంగా చౌకాదిద్దరు కూడా తీర్థయాత్రలు చేస్తూ కనపడ్డ బ్రాహ్మడికెల్లా నమస్కారం చేస్తూ వస్తున్నారట. వస్తూ ఉంటే సత్యనారాయణ స్వామి అనుకున్నాడట, వీళ్ళిన్నాళ్ళు కష్టాలు అనుభవించారు కదా, ఇప్పటికైనా ఏమైనా అహంకారం తగ్గిందా, మరి పొగరేమైనా తగ్గిందా లేదా చూద్దామని చెప్పి వీళ్ళ పడవ దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా షావుకారులారా, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పడవల్లో ఏమున్నదయ్యా అన్నాడు. ధనమెక్కిన మదమెక్కిన మత్సరంబు మరీ ఎక్కును అన్నట్టుగా ఇక ఏమంటున్నారంటే, మామగారు ఏమయ్యా సన్యాసి, మా పడవల్లో ఏముంటాయ్యా, ఏమైనా షావుకారం అనుకుంటున్నావా? కాదు, కులం పేరు అబద్ధం చెప్తారు. మా పడవల్లో ఏమైనా ధనం ముట్టలు ఉన్నాయా? అలాంటివి లేదు. మా పడవల్లో ఆకులు అలాలు తప్ప ఏమి లేవు. లతా సంపెంగ తీగనాగ పుట్నాగ రాజి జాజి కుసుమ మల్లె తీగలు తప్ప ఏమి లేవయ్యా, మేము వైద్యులం, ఇవన్నీ తీసుకుపోయి వైద్యం చేస్తాం మేము అన్నాడు. తదాస్తు, నేను నోటి నుంచి ఏదైతే మాట వచ్చిందో అదే తదాస్తు అన్నాడు. అలా అనేసరికి కొంతసేపటికి అన్నాడు వెళ్ళిపోయాడు. మారేది చెప్పిన కూర్చున్నాడు. కొంతసేపటి మామూలు బయలుదేరదాం అనుకునేసరికి రాజుగారు ఇచ్చినప్పుడు బరువుగా ఉన్న పడవలల్లో ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఏమాయి ఇటుబాయి సంఘటన లేకపోతే మొత్తం సొమ్ము ఎన్నడూ చూడని వాడు ఒకేసారి సొమ్ము చూసినా హార్ట్ అటాక్ వస్తుంది.
సొమ్ము ఉండి దాంట్లో పొద్దున్న లేస్తే సొమ్ములో మెదిగి సొమ్ములో తిరిగి ఏం లేకపోతే కూడా అట్లయినా కష్టం ఇట్లయినా కష్టం. అందువల్ల ఆ షావుకారులు ఒక్కసారి మూర్చపోయి కొంతసేపటి తెలుగు తెచ్చుకొని అల్లుడు అంటుండగా, మామయ్య ఇందాక ఒక సన్యాసి వచ్చాడు, ఏమన్నాడు మనల్ని కొట్టినాది పడవల్లో ఏమున్నాయి, మనం అబద్ధం చెప్పలే, మనం అబద్ధం ఎప్పుడు ఆడాలి, వైవాహికములందు ఆడబొత్తు కానీ ఒక పెళ్లి చేసేటప్పుడు 3 అబద్ధాలు ఆడైనా ఒక జంటను కలపాలి, అది పుణ్యం, ఎంతో పుణ్యం. ఒక పెళ్లి సంబంధం కుదిరించి పెళ్ళమ్మని కలిపితే ఎంత పుణ్యం, అది జన్మజన్మల పుణ్యం. మరి ఒక పెళ్ళమ్మని విడదీస్తే జన్మజన్మల పాపం, కుటుంబానికి మొత్తం వర్తిస్తుంది ఆ పాపం అని. మీరునంతా సరే తప్పు ఎవరైనా ఉంటుంది, తప్పు సరి చేసి తప్పును క్షమించువాడే మరి హృదయుడు అని చెప్తుండు, సహృదయుడు. మరి తప్పును మనం కాకుండా ఎవరు చేస్తాం తప్పులు, మానవులు తెలిసేలోకి తప్పులు చేస్తాం. క్షమించే గుణం కూడా ఉండాలి మనకు, దాన గుణం ఎట్లుండదో క్షమించే గుణం కూడా ఉండాలి. అందువల్ల అలా చెప్పేసరికి చూద్దాం అనేసరికి మారేడు చెట్టు కూర్చున్నాడు. ధ్యానంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామికి చక్కగా ఈ యొక్క వ్రతం చేద్దామని చెప్పి చేయవైతివి, ఏమైరా షావుకారి అని అడిగాడు. అడగా స్వామి, ఇన్నాళ్ళు కష్టాలు అనుభవించిన తర్వాత ఇప్పటికైనా గుర్తున్నానా లేదంటే ఇప్పటికీ ఏదో అహంకారంగా మాట్లాడుతుంది, తప్పు మాట్లాడుతుంది, నీ పడవల్లో ఉన్న ధనం అయితే ధనం అని చెప్పావా, చెప్పలేదు. ఆకులు అలానే అబద్ధం చెప్తుంది, అదే జరిగింది, నువ్వు ఏదైతే మాట్లాడినావు అదే జరిగింది. తదాస్తు దేవతలు ఉంటారు. అందువల్ల ఎప్పుడు అయినప్పుడు కానప్పుడు మనం అబద్ధం ఆడకూడదు. వీలునంతలో ధర్మాన్ని న్యాయాన్ని పాటించాలి. ధర్మమేవ జయతే, ధర్మం రక్షతి రక్షత, ధర్మమే మనల్ని కాపాడుతుంది. సత్యమేవ జయతే, సత్యమే మనల్ని కాపాడుతుంది. అన్యాయం అక్రమంగా రాదు. ఒకవేళ తాత్కాలికంలో ఒక్కరు వచ్చినా కూడా చివరిలో చాలా ఇబ్బందులు పడతారు. మరి అవసాన దశలో కూడా ఆ పాపం అనేది అనుభవించి భూమి మీదనే అనుభవించిపోవాలట. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు అని చెప్పి అనగానే వాళ్ళ పడవలో ఉన్న ధనాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఇంటికి వద్దామని చెప్పి బయలుదేరి వస్తుండగానే ఆ యొక్క కళావతి లీలావతి ఇదే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. అంతా బాగానే చేశారు. ఇక అంతా బాగానే చేశారు. ఇక అయిపోయే మూమెంట్కి వచ్చేసరికి ఒక దూత వచ్చాడు. మన ఊరు బయట ఎట్లా వ్రతం చేస్తున్నాం అట్లా ఊళ్ళో నుంచి ఒక మనిషి వచ్చాడు. అయ్యా మీ పడవ రేవు చేరుతుంది అనగానే ఆ షావుకారి భార్య కళావతి లీలావతి ఇద్దరు కూడా తొందర చేసి కంప్లీట్ చేసి 5వ కథలు కంప్లీట్ చేసి తీర్థ ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయారు. అప్పుడు సత్యనారాయణ స్వామి కోపం వచ్చింది. ఉపవాసం ఉండి ఇంత చేసుకొని సత్యనారాయణ ప్రసాదం చేయకపోతే తప్పు కాదు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా తీర్థం ప్రసాదం రాకున్నా కూడా అడిగి తీసుకొని ప్రసాదం తినాలి. ప్రసాదం అడుక్కోవాలి, అడిగి తింటేనే ఎంతో పుణ్యం. అయ్యగారు నాకు ప్రసాదం పెట్టండి, అమ్మ జ్యోతి నాకు ప్రసాదం రాలే అని తీసుకోవాలి. అటు తీసుకుంటే పుణ్యం. ఏమో అడిగితే ఏమనుకుంటుందో, ప్రసాదం అడిగితే ఏమనుకుంటుందో అనుకో, మొహపాట పడకూడదు. దేవుడి ప్రసాదం దగ్గర అస్సలు తప్పనేది ఉండదు. మరి ఎంతో పుణ్యం ప్రసాదం తీసుకుంటే. ఆ ప్రసాదం తీసుకోకపోయేసరికి ఆ కళావతి యొక్క భర్త యొక్క పడవ అల్లుని పడవ నీళ్ళలో మునిగిపోయింది. మరి గాలి లేదు, తుమ్ము లేదు, ధూళి లేదు. కాసేపట్లో ఆ నీళ్ళలో మునిగిపోయింది. మామగారు పడవ ఒకటి ఒడ్డుకు వచ్చింది. అప్పుడు కళావతి అంటారు కదా, నా భర్తే లేని జీవితం నాకెందుకు, ఇటువంటి జీవితం నాకు వద్దు, నాకు ముత్తైతనమే లేదు, నేను ఈనాడు నా భర్త ఎక్కడో ఉన్నాడని బతికాన్ని జీవించాను అని చెప్పాను. కానీ అప్పుడు ఆకాశవాణి పలికి, మా పిచ్చి పిల్ల నువ్వు తొందరపాటు పనిచేశావు, సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోకపోవడమే నేను చేసిన తప్పున్నారా, ఇంటికి పోయి సత్యనారాయణ ప్రసాదం తీసుకో, నీ భర్త ఎక్కడికి పోలేడు, వస్తాడు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య మహాపాపం, గోహత్య మహాపాపం. మరి బ్రాహ్మణ్ణి తిట్టినా పాపం, ఆడపిల్లను కొట్టినా పాపం, ఆవును కొట్టినా పాపం. ఇవన్నీ చాలా పాపాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పాపాలు చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. మన ఇంటి ఆడపిల్లను కూడా ఎన్నడూ తిరస్కరించకూడదు. మన ఇంటి ఆడపిల్లను కూడా లక్ష్మీదేవిలాగా చూసుకోవాలి. పువ్వో పత్రో మన చేతనైనంతలో ఏడాదికి ఒకసారి పువ్వో చీరో సారో గాజులో గీజులో ఏదైనా ఒకటి పెట్టాలి. మరి ఆడపిల్ల మన ఇంటికి రాకుండా ఎవరింటికి వస్తుంది, పుట్టింటికి రాక. పుట్టింటిలు అంటే వాళ్ళకి ఎంతో మెట్టినింట్లో ఉన్నా కూడా పుట్టింటికి వస్తే ఎంతో సంతోషం. మెట్టినింట్లో ఎంత కోటీశ్వరులైనా కూడా, పుట్టిల్లు ఎంత పేదవాళ్ళైనా కూడా ఆ యొక్క పెట్టే అమ్మ పెట్టే భోజనంలోనే, అన్న పెట్టే భోజనంలోనే, తమ్ముడు పెట్టే భోజనంలోనే ఎంతో కమ్మటి తీయదనం ఉంటుందట. అటువంటి పుట్టిల్లుకి వస్తారు అలా అని ఆడపిల్లలు. అందువల్ల ఇది అది కాదని చెప్పి మళ్ళా కళావతి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకోగానే అల్లుడు దానంతరదే బయలుదేరింది. అప్పుడు భగవంతుడు భక్తవత్తులయ్యా, దేవుడు ఉన్నాడు, తప్పకుండా భగవంతుడు ఉన్నాడు. ఇదంతా జగత్తు లేనిదే నడుస్తుందా, ప్రపంచం లేనిదే నడుస్తుందా, భగవంతుడు లేనిదే. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టి. వానలు పడటమేంది, ఎండ గుడవటమేంది, చలి రావటమేంది, ఇవన్నీ కూడా పంటలు పండటమేంది. మనం భూమి మీద విత్తనం నాటితే పంట పండుతుంది. మరి ఇదంతా భగవంతుడి యొక్క సృష్టి. అందువల్ల
ఈ సృష్టిలో భగవంతుడు లేదనే మాట లేదు అని చెప్పి రెండు గలనందు రేడందు సందేహం వలదు ఎందెందు వెతికినా అందం లేగలడు చెప్పి సర్వోపగదున్నాయి అందువల్ల భగవంతుడు లేడనే మాట వద్దు ఎక్కడైనా ఉన్నాడు దేవుడు అని చెప్పి రాయిలో ఉన్నాడు, నేలలో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, గోడలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, బళ్ళో ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు దేవుడు. అందువల్ల ఆ దేవుడిని పిలిచే పదాన్ని బట్టి పిలిచే మనస్సును బట్టి ఉంటుందని చెప్పి ఆ యొక్క సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల అప్పటికప్పుడు చిన్నప్పుడు చేయని వ్రతం అప్పటికప్పుడు పీట తెప్పించి సత్యనారాయణ వ్రతం చేసి హాయిగా ఇంటికి పోయి సుఖంగా ఉన్నారు. జై కాంతపురాణండి చతుర్థోధ్యాయ సమాప్త. జై శ్రీమద్ రమారమణ గోవిందో సత్యనారాయణ స్వామికి కొబ్బరికాయ పూర్వకాలంలో తుంగధ్వజుడనే మహారాజు గారు ప్రజలను కన్నబిడ్డల వల్ల చూస్తున్నాడు. అయితే ఆ రాజు అక్షతలు పట్టుకోండి, ఆ రాజుగారు ఒక పువ్వు కూడా పట్టుకోండి. ఆ రాజుగారికి 100 మంది కుమారులు. అయితే ఆ రాజుగారు ఆ ఊరి ప్రజలను ధర్మంగా న్యాయంగా పరిపాలిస్తూ ధర్మ పరిపాలన చేస్తున్నాడట. 100 మంది కుమారులు. అయితే ఆ ఊరి ప్రజలంతా వచ్చి అయ్యా వన్యమృగాల బారి నుంచి కాపాడంటే ఆ వన్యమృగాలను వేటాడడానికై అడవి మార్గంలో వెళ్తున్నాడు రాజుగారు. వెళ్తూ ఉంటే తన కింద పనిచేసే కొంతమంది గొల్ల పిల్లవాళ్ళు ఒక మారేడు చెట్టు కింద ఉసిరిక చెట్టు కింద సత్యనారాయణ వ్రతం చేస్తారు. మీరు ఎట్లా గుళ్ళ చేస్తారో మరి కాటమాయ గుడి దగ్గర ఎట్లా చేస్తారో అట్లా ఒక ఉసిరిక చెట్టు కింద మారేడు చెట్టు కింద వ్రతం చేస్తున్నారు. మారేడు దళాలు శివుడికి చాలా ప్రీతికరం. విష్ణు అలంకార ప్రియ. విష్ణుమూర్తికి తులసి దళం పెడితే చాలా సంతోషపడతాడు. తులసి మాల వేయాలి ఆయన విష్ణుమూర్తికి. శంకరుడికి ఎన్ని నీళ్లు పోస్తే అంత సంతోషపడతాడు. బోలా శంకరుడు ఆయన. అందువల్ల ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకం ఉంటుంది. మారేడు దళం ఒకటి పెడితే త్రిదళం త్రిగుణాగారం త్రినేత్రం చక్రియాయుధం త్రిజన్మ పాప సంహారం 3 జన్మలు చేసిన పాపం హరించిపోతాడు ఒక మారేడు దళం పెడితే. శివుడు అంత సంతోషపడతాడు. మరి విష్ణుమూర్తికి అలాంటి ఈ యొక్క తులసి దళం ఒక దళం పెడితే ఎంతో సంతోషపడతాడట. అలాంటి విష్ణుమూర్తి అలాంటి శంకరుడు మరి అందరూ కూడా అటువంటి అందరూ కూడా యాదవులందరూ కూడా ఈ యొక్క సత్యనారాయణ కథ చేద్దామని చెప్పి మారేడు చెట్టు చేస్తున్నారు. చేస్తుంటే రాజుగారు అటు చూడలేదు, నమస్కారం చేయలేదు, వెళ్ళిపోయిండు. సరే ఊరికి పెద్దవాడు రాజుగారు అని చెప్పి సత్యనారాయణ వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఒక దొన్నెలో తీర్థము ఒక దొన్నెలో ప్రసాదాన్ని ఇవ్వాలని వెళ్ళారు. వెళ్ళేసరికి రాజుగారు నిద్రపోతున్నాడట. గాఢ నిద్రలో ఉన్నాడు. సరే నిద్రపోతున్నాడు లేకపోతే భోజనం మించి ఉన్నవాడు లేకపోతే భోజనం చేస్తున్నాడు లే అనదు. వాడు చేసిన దాకా కూర్చోవాలి. అయితే ఎంత అర్జెంట్ అని కాక భోజనం చేస్తున్నాడు లేపకూడదు, నిద్రపోతున్నాడు లేపకూడదు. దాన్ని మహాపాపాలు. అయితే నిద్రపోతుంటే లేచినాక తీసుకుంటాను ఊట్లో దొన్నెలో తీర్థము ప్రసాదం పెట్టొచ్చారు. కొంతసేపటికి రాజుగారు లేచారు. ఆ తీర్థం ప్రసాదం వంక చూశాడు. చూసి ఈరోజు గొల్లోల పలారం తింటే నాకేం విలువిస్తుంది అని చెప్పి అహంకారపడ్డాడు. కులమడ్డం వచ్చింది ఆయన. మరి అహంకారమే మనిషిని బదనం చేస్తుంది. నా అంత రోడ్డు లేడంటే అందరూ మనంత రోడ్డు లేకుండా ఎంతమంది ఉంటారు, బొచ్చారు మంది ఉంటారు. మనమే గొప్ప, ఏం కాదు. ఎవరికి వాడే గొప్ప. అందువల్ల అహంకార పడకూడదు. ఎప్పుడైనా మంచితనం, మంచి నడవడి, మంచి ప్రవర్తన, మంచి బుద్ధి, మంచి గుణం ఉండాలట. అయితే ఆ రాజుగారు అన్ని బాగానే ఉన్నాయి కానీ నమస్కారం చేయకుండా వెళ్ళిపోయినప్పుడే ఆయనకు అహంకారంతో పోయింది. ప్రసాదం తీసుకోలేదు. అది ఇట్లా నెడితే తీసుకోకుండా అట్లా ఉంచలేదు. తీసుకొచ్చి ఇట్లా నెడితే వచ్చి కింద పడేది అహంకారంగా. గుర్రం ఇప్పుడు ఎక్కడ కింద పడేది గుర్రం బండి కింద. అప్పుడు సత్యనారాయణ స్వామి కోపం రాజుగారికి ఇంత అహంకారమా అని చెప్పి తన 100 మంది కుమారులను హతం చేసిండు. ఎమ్మడే పడుకున్నాడు, నిద్రపోతున్నాడు మూర్చపోయింది. మంత్రి వచ్చాడు. అయ్యా రాజభటులు లేవట్లేదు, ఏమైందిరా? రోగం వస్తే ఒక్కడు పోతారు, 2 పోతారు, 100 మంది ఒకేసారి పోతారు, ఏమైందిరా, ఇదేం సంగతిరా అని చెప్పి అప్పటికప్పుడు రాజుగారు ఈరోజు ఏం తప్పు చేశాను, గొల్లవాళ్ళు ప్రసాదం ఇస్తే తినలేదు, నేను ఇదేనా చేసే తప్పు అని చెప్పి వెళ్ళి గొల్లవాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ సామాన్ తెప్పించి మరి మీరంతా పోవడానికి లేదు, మీరు విజ్ఞానంతో మంచితనంతో ప్రసాదం ఇస్తే నా కళ్ళు కావర్లు కమ్మి అహంకారంతో మాట్లాడా నేను, అందువల్ల అట్లా నా తప్పు క్షమించండి అని చెప్పి యాదవులందరినీ ప్రార్థించి వాళ్ళ మధ్యలో కూర్చొని ఇదే సత్యనారాయణ స్వామి వ్రతం చేసి జీవితంలో ఇలాంటి పొరపాటు చేయబోను అని చెప్పి ఆ ఊరి ప్రజలందరికీ కూడా మన గ్రామంలో ప్రతి ఇంట
సత్యనారాయణ వ్రత జరుగుతూనే ఉండాలి. ఇటువంటి పర్వటి రోజుల్లో కార్తీక మాసంలో ఇవాళ మాస శివరాత్రి చాలా విశేషమైన రోజు. మహాశివరాత్రి ఫిబ్రవరిలో ఎట్లా వస్తుందో ఇవాళ మాస శివరాత్రి, నెలకో శివరాత్రి వస్తుంది. ఇది మాస శివరాత్రి ఈరోజు. అందువల్ల త్రయోదశి చతుర్దశితో కూడుకొని వచ్చింది కాబట్టి చాలా పర్వటి రోజు. ఈరోజు విష్ణువుకు శివుడికి ఇష్టమైన రోజు. ఇలాంటి వ్రతాన్ని ఈ రోజున ఇక్కడ కాటుమయ్య గుడిలో చేశామంటే ఎంతో విశేషమైన పుణ్యం ఉందని చెప్పి ఈ స్వామిని సత్యేశ్వరుడనియు సత్యనారాయణుడు అన్నవరంలో వెలిసినట్టు దైవం, ప్రతి ఇంటికి దైవం, ఎవరు నిలుపుకుంటే వాళ్ళకే ఉంటుందని చెప్పి ఈ 5 కథలు విన్న వాళ్ళకు, చూసిన వాళ్ళకు, చేసిన వాళ్ళకు, తీర్థ ప్రసాదం చెప్పిన వాళ్ళకు, చూసిన వాళ్ళకు, ప్రసాదం చెప్పిన వాళ్ళకు, ఇంత పంచిన వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం ఉందని చెప్పి ఈ 5 కథల ద్వారా చెప్పాడు. జై పురాణ వివాకండి పంచమోధ్యాయ సమాప్త. జై శ్రీమద్ రమారమణ గోవిందో. సత్యనారాయణ స్వామికి లాస్ట్ కొబ్బరికాయ కూడా ఇప్పుడు హారతీయకు ఆ ప్రసాదాలను ముందర పెట్టి ప్రసాదాలను చేసి ముందర పెట్టి నైవేద్యం పెట్టాలి. కొట్టు మన పంచ మీద పోయినాము నైవేద్యం నీళ్ళు ఎవరు అన్ని పెట్టాలి, గోధుమ పిండి కూడా పెట్టాలి. ప్రతిష్ట ఆధారిత అమృతావస్తు నమాసే సత్యనారాయణ స్వామి దేవత పండ్ల మీద కూడా నమాసే సత్యనారాయణ స్వామి దేవత భో నమ. ఉత్తరార్థే సోపహార గోధుమపిష్ట మాసచక్ర పూర్ణ సహిత ఫలోపహార కళ్ళు మూసుకొని దొరుకుతాయి సార్. ఓం నారికేళోపహార నైవేద్యాన్నిదయం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ప్రాణాయ స్వాహ ఉదానాయ స్వాహ దమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. దేవతకపానీయం సమర్పయామి. పూర్వాభోజనం ఉత్తరాభోజనం సమర్పయామి. హారతులు ముట్టించు. హస్తం ప్రక్షాళయ. 2 పిల్లలు ఎక్కువ అందరికీ ఇవ్వాలి. హస్తం ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి. దానిమ్మ పండు, అరటి పండు, కేవలం 10 అరటి పండ్లు అమ్మ తీసి నీరాజనాంతరం దాజవన్ను సమర్పయామి. ధనం పెట్టుకొని మీరు రక్షాంతారయామి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. 5 నిలబడండి. అందరికీ వాళ్ళకు జ్యోతి తీసుకో.